అందరికీ నమస్కారం అండి. తిరిగి మళ్ళీ కొత్త రెసిపీతో వచ్చాను. వేసవి కాలంలో అందరికీ శరీరంలో వేడి అవుతుంది కదండి. ఆ వేడి తగలకుండా చూపించడానికి ఒక కొత్త రెసిపీతో వచ్చాను. చూడండి, ఇది సోంపు చక్కెర అనండి ఇలా దంచి పెట్టుకున్నా అండి. ఒక చెంచా సోంపు చక్కెర అండి. ఒక గ్లాస్కు ఒక సోంపు 2 గ్లాసుల చక్కెర సరిపోతుందండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వేసేస్తున్నాను. ఒక చెంచా వేసేసానండి. 3 రకాలు చూపిస్తాను ఇదే దాన్ని. ఇప్పుడు ఇది వేసేసిన తర్వాత ఇందులో వాటర్ పోస్తున్నానండి. ఇలా పిల్లలకు కలిపి ఇందులో ఒక రకం నల్లుప్పు వేసి చూపిస్తున్నానండి. ఒక గ్లాస్కు ఇంత నల్లుప్పు సరిపోతుందండి. ఇది ఒక రకంగానండి. ఇది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకో రకం అండి, ఐస్ ముక్కలతోనండి. ఇలా చల్లటి ఐస్ ముక్కలు వేసి, ఇది కలర్ ఉందనుకుంటున్నారు కదండి. చెప్పాను కదా ఇంతకు ముందను, పాలకూరను ఉడికించి పెట్టుకున్నానండి. ఇలా ఐస్లో వేసి పెట్టుకున్నాను, ముందుగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కూడా వాటర్ను కలుపుతున్నానండి. చూడండి, ఇందులో ఐస్ ముక్కలను చూడండి. ఇందులో ఒక చెంచా సోంపును కలుపుతున్నానండి. ఇవ్వండి, ఒక సోంపును కలిపి ఇందులో ఇప్పుడు నేను నిమ్మకాయను పిండుతానండి కొద్దిగా. ఇవ్వండి, ఈ కలర్ ఉంది చూడండి. ఇలా కలర్ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి. ఇది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇది 2వ రకం అయిపోయింది కదండి. ఇప్పుడు కేవలం నీటితో చూపిస్తున్నానండి. చక్కెర వేయకుండా నల్లుప్పు వేస్తున్నానండి. ఇందులో కూడా ఇది మొత్తం వేసేస్తున్నానండి. ఇందులో ఒక చెంచా అవుతుందండి. ఇదిగోండి, వేసిన తర్వాత ఇది కూడా ఇలా చూడండి. ఇప్పుడు మా ధృవకు టేస్ట్ గురించి ఇస్తానండి. వాడు టేస్ట్ చేసి చూపుతాడు. మీరు ఇంట్లో ఫ్రూట్స్ లేని టైంలో పిల్లలకు ఏదైనా వెరైటీగా కావాలనిపించినప్పుడు ఇలా చేసి చూపించండి. ఇది ఖర్చు లేనిది అనుకుంటానండి. ఎందుకంటే ఇంట్లో జీలకర్ర ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదండి. జీలకర్ర ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది. అరుగుదలను పెంచుతుంది, మళ్ళీ కడుపులో మంటను తగ్గిస్తుందండి. చూడండి, 3 రకాల జ్యూసెస్ చూపించానండి ఖర్చు లేకుండా మీకు. ఇప్పుడు ధృవ దీన్ని టేస్ట్ చేసి చూపిస్తానండి. वाओ, बागा उंदी। मैं टेस्ट कर रहा हूँ। बहुत अच्छा है। आप भी आपके घर में बना ले सकते हैं आपके बच्चे के लिए। लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए, बेल बटन ज़रूर दबाइए। बाय, नेक्स्ट वीडियो में मिलेंगे।